సనాతన ధర్మాన్ని కంటామినేట్ చేస్తున్న వాళ్ళలో ఏం పేరు వచ్చింది? ఇంకా చాలామంది హిందువుల్ని బహుశా హిందుత్వం నుంచి బయటికి పంపిస్తానేమో, కానీ దీన్ని చూసి చాలామంది మధ్యలో నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు నా ధర్మాన్ని గెలిపించుకోవటం కోసం అవసరమైతే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాయిబాబా వీడియోస్ చేస్తూ మొదలెట్టిన తర్వాత చాలామంది మన అథారిటీని క్వశ్చన్ చేస్తున్నారు, మన నిజాయితీని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే ఆ క్వశ్చన్స్ వింటూ నిజమేనేమో అని అనుమానిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నాకు తెలిసి హిందువులు అటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉంటే అటువంటి వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మొదటగా సాయి భక్తులు చేస్తున్న ఆరోపణ, వీడు ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకుంటున్నాడు, వీడు డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడు, పేరు కోసం ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసి. ఏం పేరు వచ్చింది? నా అయితే మీరు పెట్టిన 10 కేసులు వచ్చినాయి. ఏడాడో పెట్టా అన్నారు కదా, మహారాష్ట్రలో పెట్టామన్నారు, తెలంగాణలో పెట్టామన్నారు, ఆంధ్రాలో పెట్టానన్నారు. పెట్టుకోండి, ఎక్కడెక్కడ పెట్టుకుంటారు. మీరు పెట్టే కేసులు తప్ప మీ వల్ల నాకు కొత్తగా వచ్చిన పేరేమీ లేదు. ఆల్రెడీ నేను 10 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటం వల్ల, యుద్ధం వల్ల నాకు రావాల్సిన పేరు ఆల్రెడీ వచ్చేసింది. అలాగే కావాల్సిన పేరు గురించి అంటారా? పేరు కావాలి అనుకుని నేను ఎప్పుడు యుద్ధం చేయలే. యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటే గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది. ఇక ఫోన్పేలు గూగుల్ పేలు గురించి మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పాలి, సేమ్ డౌట్లు, సేమ్ క్వశ్చన్లు, సేమ్ మాటలు. క్రిస్టియన్స్ మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ మాట్లాడుతున్నారు, నాస్తికులు మాట్లాడుతున్నారు, కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు సాయి భక్తులు మాట్లాడుతున్నారు. అంటే మేము ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది వీళ్ళకి తెలియాలి. పోనీ మా డబ్బులు మేము తీసుకుంటున్న ఫోన్పేలు గూగుల్ పేలు వల్ల ధర్మానికి ఏమన్నా నష్టం జరుగుతుందా అంటే కొద్దిమంది అంటున్నారు, ఇతను హిందువుల్లో చీలిక తెస్తున్నాడు అని చెప్పేసి. తొందరపడమకండి. వీళ్లతో మాత్రమే కాదు, ఇంకా చాలామంది హిందువుల్ని బహుశా హిందుత్వం నుంచి బయటికి పంపిస్తానేమో, కానీ దీన్ని చూసి చాలామంది హిందువుల్లో అనైక్యత తెస్తున్నాను అనుకోవాల్సిన అవసరంలా. హిందువుల్ని ఫిల్టర్ చేసేస్తున్నాం. హిందువుల్ని మాత్రమే, స్వచ్ఛ హిందువుల్ని మాత్రమే సనాతన ధర్మంలో ఉండేలాగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ సాయి భక్తులు మాత్రమే కాదు, సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్న వాళ్ళు, సనాతన ధర్మాన్ని కంటామినేట్ చేస్తున్న వాళ్ళు బ్రహ్మకుమారీలు, ఈ బాబా రాంపాల్ భక్తులు, అలాగే త్రైత సిద్ధాంత భూతాలు, ఇంకా ఆ ఓమో జయహ అనేవాడు, బేహద పరంశాంతి అనేవాడు, ఆడెవడో సత్సంగ్ అంటాడు, ఈడెవడో బొంగుగాడు అంటాడు, బొచ్చుగాడు అంటాడు. చాలామంది హిందువులని హిందుత్వం నుంచి కుహనా లౌకికవాదం వైపు, ఆ కుహనా లౌకికవాదం నుంచి పాషండ మతాల యొక్క పంచకి చేరుస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ భరించి పెట్టుకుంటూ ఇంకా 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 కుళ్ళిపోయేలాగా చేస్తాం అనుకుంటున్నారా? ఒక్కటే ఫిలాసఫీ. గంపలో 10 పళ్ళు ఉంటే ఒక పండు కుళ్ళిపోతుంటే ఆ పండును తీసి పక్కన పడేయటమే, లేదంటే దానికి ఉన్న పురుగు ఈ మిగతా 9 పండ్లను కూడా పాడు చేస్తుంది. శరీరంలో ఒక అవయవానికి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే అవయవాన్ని తీసేయటమే. ఎందుకంటే ఒక శరీరం బ్రతకటానికి ఒక అవయవాన్ని వదిలేసుకోవాలంటే వదిలేసుకోవాల్సిందే. అలాగే ఒక ఊరిని బాగు చేసుకోవటానికి, ఒక కుటుంబాన్ని బలి పెట్టాలా అంటే పెట్టేయటమే. ఏం ఆలోచించే పని లేదు. ఎందుకంటే ఎవెన్చువల్లీ ఊరు ముఖ్యం, దానికంటే దేశం ముఖ్యం, దానికంటే లోకం ముఖ్యం, వాటన్నిటికంటే ధర్మం ముఖ్యం. ధర్మం గెలిస్తే యావత్ విశ్వం గెలుస్తుంది. ఇదే సనాతన ధర్మం చెప్తుంది. అలాంటి ధర్మాన్ని గెలిపించే క్రమంలో ఎంతమందికి శత్రువులం అయిపోయినా మేము డోంట్ కేర్. ఓకే, సో డబ్బులు 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 అని మాట్లాడే వాళ్ళకి ఫైనల్గా కూడా చెప్తున్నాం, మేము ఈ డబ్బుల్ని మా పోరాటానికి డబ్బులు కావాలి కాబట్టి అడుగుతున్నాం తప్ప డబ్బుల కోసం మేము పోరాటం చేయట్లే. అలాగే మేమేమి మిగతా కొంతమంది చేస్తున్నట్లుగా, ఇగో ఈ బ్యాచ్లే చేస్తున్నట్టుగా మా క్షేత్రానికి వచ్చేసి మా శవాన్ని మొక్కేస్తే మీకు అన్ని లాభాలే జరిగిపోతాయి, కోట్లు వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అని చెప్పేసి అక్కడికి పిలిచి హుండీలు పెట్టి డబ్బుల్లో పెట్టలే. లేదంటే దేవాదాయ శాఖలోకి వెళ్తే ఎక్కడ మా హుండీలు ఎక్కడ బొక్కడిపోద్దని చెప్పేసి దేవాదాయ శాఖను మాయ చేయడం కోసం మాకు మతంతో సంబంధం లేదు అంటూ మాయ మాటలు చెప్పట్లా. మేము చెప్తున్నాం, స్వచ్ఛ హిందువులం, స్వచ్ఛంగా బతుకుతున్నాం, స్వచ్ఛంగా ఇలాగే చచ్చిపోతానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మా ధర్మమే మాకు ముఖ్యం. కాబట్టి మా డబ్బుల గురించి మాట్లాడుతున్న వాళ్ళు, మేము పెడుతున్న జీపే ఫోన్పేల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మన యుద్ధానికి పోసుకుంటున్నారన్న విషయాన్ని గమనించండి. కాబట్టి వాళ్ళ బెదిరింపులు లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మి మనకి సాయం చేసేవాడు ఆగిపోతాడా, లేకపోతే మీరిస్తున్న సాయం వల్ల మన సనాతన ధర్మానికి మేలు కలుగుతుందన్న నమ్మకంతో మీ సాయాన్ని కొనసాగిస్తారా అనేది మీరు తేల్చుకోండి. ఓకే, ఇక రెండవది, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చాలామంది, గరికపాటి గారు, చాగంటి గారు, అలాగే వద్దిపర్తి పద్మాకర్ గురుదేవులు వారు, ఇక స్వామీజీలు అయితే చాలామంది
ఇక హిందూ సంఘాల పరంగా చూసుకుంటే మోహన్ భగవత్ గారు అక్కడికి వెళ్ళారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు షిరిడీ వెళ్ళారు. కాబట్టి వాళ్ళందరికంటే నువ్వు జ్ఞానివా, వాళ్ళందరికంటే నువ్వు తోపువా అని అడుగుతా ఉన్నారు. వాళ్ళందరికంటే నేను తోపునని జ్ఞానినని నేను చెప్పుకోవట్లే. వాళ్ళందరికంటేనే కాదు, నేను ఏ ఒక్కళ్ళకంటే కూడా నేను గొప్ప తోపు అని నేను చెప్పుకోవటానికి సిద్ధంగా లేను. కారణం ఏంటంటే నా స్థాయిని నేను తగ్గించుకోవటం కాదు, ఇంకొకటి స్థాయిని నేను తగ్గించడానికి సిద్ధంగా లేను కాబట్టి. కానీ ఒక్క విషయం అయితే క్లారిటీగా అడుగుతున్నా, మీ అందరికీ బాగా నొప్పి ఉంది కదా, ఒక్కసారి ఈ సమయంలో వెళ్ళి ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒక్కసారి గరికపాటి గారిని, చాగంటి గారిని, వద్దిపర్తి వారిని, లేకపోతే ఇంకా స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కలిసి, లేదు మీకు నిజంగా శక్తి స్థాయి ఉంటే ఒక్కసారి పూజ్య మోహన్ భాగవత్ గారి దగ్గరికి కూడా వెళ్ళేసి, మోహన్ భాగవత్ గారు అలాగే ప్రవచనకర్తలు మీరందరూ కూడా ఒక మాట చెప్పండి, లలిత్ కుమార్ చేస్తుంది తప్పుడు ప్రచారం, సనాతన ధర్మంలో సాయి పరమాత్ముడు అన్న విషయం చెప్పించేయండి. అన్నీ మూసు కూర్చుంటా, ఆల్ హోల్స్ సరిపోద్దురా, అయిపోద్దిగా. పద్దాక నన్ను ఫోన్ చేసి లేకపోతే నాకు కెలికేసి నా కామెంట్లోకి వచ్చేసి వాళ్ళు చెప్పారుగా వీళ్ళు చెప్పారుగా అంటే వాళ్ళు ఎవరో చెప్తే నేను ఎందుకు బాధ్యత తీసుకుంటానరా? నేను ఇచ్చిన స్టేట్మెంట్ విషయంలో నన్ను కమిట్మెంట్ అడగండి, ఒప్పుకుంటా. లేదు ఈ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చారంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలిత్ కుమార్ చేస్తున్నది తప్పుడు ప్రచారం, సాయి సర్వోత్తమ దైవం, సాయి పరమాత్ముడు అని ఒక్కసారి చెప్పించండి. లైఫ్ టైం ఛాలెంజ్ రా మీకు, లైఫ్ టైం ఛాలెంజ్. వాళ్ళు గనక సాక్ష్యాలతో నిరూపించి లలిత్ కుమార్ ఇదిగో కావాలంటే వేద ప్రమాణం చూసుకో, సాయిబాబా అందరికంటే గొప్ప దేవుడు, పురుష సూక్తంలో చెప్పబడ్డ పరమాత్ముడు సాయే, విరాట్ పురుషుడు సాయే అని చెప్పేస్తే చాలు. బహుశా నాకు తెలిసి నా లైఫ్లో ఏంటంటే రీజనబుల్ లేదమ్మా, ఎందుకంటే మంచి ఆఫర్ మీకు ఎవడు కూడా. ఓకే, ఇంకా ఇంకొక అడుగు ముందుకేస్తారు ఈ భక్తుల బ్యాచ్. వీళ్ళందరూ ఏమంటారంటే ఈ లలిత్ కుమార్కి పని పట్ట లేదండి, మొన్నటిదాకా క్రైస్తవ్యంలోకి వెళ్ళాడు వెనక్కి వచ్చేసాడు, మొన్నటిదాకా సాయిబాబాని మొక్కాడు వెనక్కి వచ్చేసాడు అని చెప్పేసి అంటున్నారు. ఎరా అటు వెళ్తే ఇటు రాకూడదా? ఒరే నేను చిన్నప్పుడు ఫారెక్స్ తిన్నాను రా, ఇప్పుడు కూడా తింటా కూర్చున్నానా? తినట్లేదు, ఎందుకంటే అది ఆ ఏజ్కే సరిపోయింది. అలాగే మధ్యలో నేను క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు ముందు సిగరెట్లు కూడా బాగా అలవాటైనాయి, ఇంకా చాలా అలవాట్లు అయినాయి, కొన్ని చెప్పుకోలేను అంతే, అవి చాలా అలవాట్లు అయినాయి. అవన్నీ మళ్ళీ తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేసిన తర్వాత ఆ మతాలతో పాటు అలవాట్లు కూడా చీకొట్టు వదిలేశా. ఇప్పుడు ఎవరన్నా కనపడ్డారనుకో, ఎరా నువ్వు గతంలో తాగలేదా, నువ్వు ఇట్లా చెప్తారా ముందు తాగొద్దని అని అడుగుతాడు ఎవడన్నా. ఒరే గతంలో నేను తాగుబోతున్నాను కాబట్టే ఆ దరిద్రం, దాని వెనకాల ఉండే నష్టాలు ఏంటి కష్టాలు ఏంటని నాకు ఎక్కువ తెలుస్తాయి, కాబట్టే నేను ఇంకా 10 మందికి ఎక్స్ట్రా చెప్పగలుగుతా. అలాగే ఆ మతాల గురించి కూడా, అలాగే సాయి గురించి కూడా నేను దాంట్లోకి పోయి వచ్చాను కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా. పైగా వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసేసి వీళ్ళందరూ అసలు బైబిల్ని పద్దాక తిడుతున్నారు, క్రైస్తవుల్ని తిడుతున్నారు, అలా క్రైస్తవుల్ని తిట్టి వాళ్ళ చేత మన గ్రంథాలను తిట్టిస్తున్నారు అని ఒక గుండుగాడి మాట్లాడాడు. ఆ గుండుగాడికి, ఇలా మాట్లాడే ప్రతి తొండిగాడికి ఒక్క విషయం క్లారిటీగా అర్థం కావాలి. ఒక్కసారి సీన్ చూడండి రా. క్రైస్తవుల నగల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ఏమిటి? పిచ్చి దేవుళ్ళు పిచ్చి మతము, పిచ్చి దేవుళ్ళు పిచ్చి మతము. ఒరే ఈ సీన్ ఇప్పుడు నేను మిమ్మల్ని కౌంటర్ వేయటం కోసం కొత్తగా రీషూట్ చేసింది కాదురా బాబు, 1955లో వచ్చిన మిస్సమ్మ సినిమా తాలూకు సీన్ ఇది. అంటే ఇప్పుడు 70 ఏళ్ళు అయిపోయింది. మరి 70 ఏళ్ల క్రితమే హిందూ దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే పిచ్చి దేవుళ్ళు పిచ్చి మతం అని మాట్లాడారు. అంటే ఆ రోజుల్లో నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు వీళ్ళంతా అబద్ధాలు చెప్పించారా? ఎందుకురా? ఒరే వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతున్నారా హిందుత్వం మీద, సనాతన దేవీ దేవతల మీద. ఇది కేవలం వాళ్ళకి సినిమాల్లో సీన్ అనుకుంటారేమో, అలా బైబుల్లో కూడా ఇదే చెప్పారు. నీకు ఇతర దేవతల ప్రార్థనా విగ్రహాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ ఎక్కడైనా కనపడితే వాటిని మొత్తం పెంటపడి చేసి పాడు చేసేయండి అనే చెప్పాడు. వాళ్ళు అదే చేస్తున్నారు. కానీ వాళ్ళకి కౌంటరు మేము వచ్చాక పడింది. ఇప్పుడు దాన్ని తట్టుకోలేక మీరు మాట్లాడబట్టి మేము మాట్లాడుతున్నాం అని వాళ్ళు నాంగనాచిలాగా మాట్లాడతాం. ఈ తొంగబుర్రగాడు బొచ్చులేని బుర్ర వేసుకొచ్చేసి మళ్ళీ మాకు కౌంటర్లు ఇవ్వటం. ఆడి దగ్గరికి వెళ్ళిపోయి జనాల కింద కామెంట్లు సాయిరామ్ సాయిరామ్ అని చెప్పేసి పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు అసలు కొంచెమన్నా ఇంగితం ఉంటే, ఇజ్జత్ ఉంటే ఒక్కసారి ఆలోచించండి. సాయికి పక్కన బాబా అనే పేరు పెట్టుకున్నాడు కదా, ఆ సాయిబాబాని పిలిపించు సావచ్చుగా మీరు కూడా. అలాగే నిన్న గుండుగాడు ఎక్కడ చెప్తున్నాడు, సాయిది నాద సంప్రదాయం, అందుకే సాయి నాద్ అంటారని చెప్పేసి. నా సాయి నాద్ అన్న తగలేసుకుని చావండి. పోయి సాయిరామ్ ఏంట్రా? అసలు రాముడు బతికిన బతుక్కి సాయి బతికిన బ్రతుక్కి సంబంధం ఉందా? జీవితంలో ఏ రోజన్నా రాముడు ఎవరి దగ్గర చేయి చాపటం మీరు చూసారా? సాయిబాబా రోజు 5 ఏళ్లలో బెచ్చం ఎత్తుకునేవాడు అని మీరే చెప్తారు కదరా. అది సన్యాస ధర్మం అని చెప్పేసి చెప్తుంటారు. సరే 5 ఏళ్లలో అడుక్కోవటమే సన్యాస ధర్మం అనుకుంటున్న వీళ్ళ అమాయకత్వం చూసి నవ్వుకోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. కానీ సన్యాస ధర్మం పాటిస్తున్నానని చెప్తున్న వ్యక్తి మరి నాన్ వెజ్ని ఎలా ప్రమోట్ చేశాడు? పైగా ఆ హాజీ వస్తే చెప్తాడు కదా, ఈరోజు మన మసీదులో మేకను కోస్తున్నాము, అతనికి మాంసం కావాలా, ఎముకలు కావాలా, లేకపోతే దాని వృషణాలు కావాలా అని అడుగుతారు కదా. మరి ఎంత మీరు ఎట్టా చదివారు? ఇది కూడా సన్యాస నియమాలే. పైగా ఆడెవడో పెళ్ళాన్ని పట్టుకుని ముండా, నికృష్టపు ముండా అని మాట్లాడతాం. ఇవన్నీ కూడా సన్యాస ధర్మాలే.
వింటున్నాగా ఏమైనా చెప్తారు. అని గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని వీడియోలు చేస్తారో, మీరు ఎన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారో, ఆ అబద్ధాలన్నిటికీ కూడా వెనకాలే నిజాలు చెప్తూ నేను ఇంకో కౌంటర్ చేస్తూనే ఉంటా. మీరు మాట్లాడుతున్నంత కాలం మీ అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడానికి నేను మాట్లాడుతూనే ఉంటా. మీరు కేసులు పెడుతున్నా అని చెప్పేసి అన్నారు కదా, పెట్టండి. చట్టం మీకు చుట్టం కాదు. భారతదేశపు చట్టాలు మీకోసం పనిచేయటానికి లేవు ఇక్కడ. అది ప్రజలందరికీ సమానంగా పనిచేయటానికి ఉన్నాయి. సో మీరు కేసులు పెడతాను అంటే ఆ కేసుల మీద మేము ధర్మబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఏమేం చేస్తారో చేయండి. అలాగే ఈ మధ్య కొంతమంది నాయకుల గురించి చెప్తున్నారు, ఫలానా నాయకుల్ని షిరిడీకి పిలిపించారు, ఫలానా నాయకులు షిరిడీకి వచ్చారు అని చెప్పేసి. షిరిడీకి మంత్రులు వచ్చినా, ముఖ్యమంత్రులు వచ్చినా, ప్రధానమంత్రులు వచ్చినా వాళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కాబట్టి అన్ని చోట్లకి రావాలి కాబట్టి వాళ్ళు వస్తున్నారు తప్ప వాళ్ళు మీకోసం ప్రమోట్ చేయడానికి లేకపోతే మాకు వ్యతిరేకంగా పని చేయడానికి వస్తున్నారని మేమైతే అనుకోవట్లా. ఒకవేళ అలా వచ్చిన వాళ్ళు మీ పలుకుబడికి లొంగి లేకపోతే మీరిచ్చే ప్రసాదాలకి లొంగి ఏమన్నా పనిచేస్తున్నారు అన్న అనుమానం మాకు కలిగితే నా ధర్మాన్ని గెలిపించుకోవటం కోసం అవసరమైతే నా కంఠాన్ని తెంచుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప నా వాదనని మార్చుకోవటానికి మాత్రం సిద్ధంగా లేను. ఎందుకంటే ఈ దేశంలో నన్ను చంపేస్తే నేను తట్టుకుంటానేమో, ఊరుకుంటానేమో, కానీ నా హక్కుల్ని చంపుతానంటే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. సో హిందూ బంధువులారా, స్టే ట్యూన్. ఇలాంటి వాళ్ళ ఆ తప్పుడు ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా గమనించండి. లలిత్ కుమార్ నిజాయితీని శంకించేంత, లలిత్ కుమార్ నిజాయితీని ప్రశ్నించే అంత స్థాయి వీళ్ళెవరికి లేదు. ఎందుకంటే నేను నిజంగా డబ్బులు సంపాదించుకోవటం కోసమే ఇట్లాంటి పని చేయాలి అంటే ఈ సాయి భక్తులైనా లేదా బ్రహ్మకుమారిలైనా వీళ్ళ విషయంలో నేను కాంప్రమైజ్ అయితేనే నాకు ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే వీళ్ళ మీద మాట్లాడుతున్న కారణంగానే చాలామంది హిందువులు మనకి సపోర్ట్ చేయటం ఆపేశారు. నిజంగా నేను డబ్బుల గురించే యుద్ధం చేయాల్సి వస్తే వాళ్ళందరికీ చెప్పాలా, అయ్యో తెలియక మాట్లాడేశానండి, దయచేసి మీ సహాయం హిందూ జనశక్తికి ఆపొద్దు, నేను ఇంకెప్పుడు వీళ్ళ గురించి మాట్లాడను అని చెప్పాలా. కానీ ఈ రోజుకి కాదు, ఏనాటికి కూడా అంటిల్ అన్లెస్ అది సత్యము, అది కూడా సత్యమే అని నాకు ప్రూవ్ అయితే తప్ప నేను ఒక్కనాటికి కూడా నా వర్షన్ మార్చుకునేది లేదు, నా వాణ్ణి ఆపేది లేదు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.